హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎఫిషియన్సీ ఈ రోజు మార్కెట్ మనకి ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చినప్పటికీ ఫస్ట్ 15 minutes లో ఒక స్ట్రాంగ్ రివర్సల్ క్యాండిల్ ఫార్మ్ అయింది అండ్ రీసెంట్ స్వింగ్ లో దగ్గర సపోర్ట్ తీసుకుని ఓవరాల్ గా మార్కెట్స్ హైయర్ లెవెల్ కి రీచ్ అయ్యాయి. సో ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అని ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో కూడా పాజిటివ్ క్లోజింగ్ విట్నెస్ చేస్తాం ఎక్సెప్ట్ ఐటీ సెక్టర్. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే లాస్ట్ 2 days నుంచి మనకి ఏదైతే కన్సాలిడేషన్ ఫామ్ అయిందో ఆ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ జరిగింది అండ్ మేజర్ రెసిస్టెన్స్ అన్న 25,800 లెవెల్ కూడా మార్కెట్ క్రాస్ చేసి 25,800 అబౌవ్ క్లోజింగ్ ఇచ్చింది. సో క్లియర్ గా మార్కెట్ లో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. బట్ బిఫోర్ దట్ రేపటి మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసే మేజర్ ఈవెంట్స్ అయితే పెద్దగా ఏమీ లేవండి. కాకపోతే ఈ రోజు నైట్ ఎఫ్ఎంసీ మీటింగ్ జరుగుతుంది యుఎస్ మార్కెట్స్ రిలేటెడ్ గా. ఈ ఎఫ్ఎంసీ మీటింగ్ నుంచి ఫర్దర్ గా ఇంట్రెస్ట్ రేట్స్ డెసిషన్ గురించి కానీ ఫర్దర్ ఇన్ఫ్లేషన్ అవుట్లుక్ వాళ్ళ ఓవరాల్ ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని కూడా అప్డేట్ చేయబోతున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఎఫ్ఎంసీ మీటింగ్ అవుట్పుట్ నుంచి నెక్స్ట్ మీటింగ్ లో ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ ఉంటుంది అనే అనౌన్స్మెంట్స్ వస్తే ఖచ్చితంగా యుఎస్ మార్కెట్స్ లో పాజిటివ్ ఇంపాక్ట్ విట్నెస్ చేస్తాం. సో దానివల్ల రేపటి మన మార్కెట్స్ లో కూడా కొంచెం గ్యాప్ అప్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రోజు జరగబోతున్న ఎఫ్ఎంసీ మీటింగ్ అనేది రేపు మన మార్కెట్స్ ఒక ఓపెనింగ్ డిసైడ్ చేయబోతున్నాయి. ఒకవేళ నెగిటివ్ వచ్చినా ఆబ్వియస్లీ గ్యాప్ డౌన్ కూడా విట్నెస్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్న డేటాను బట్టి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. అండ్ అట్ ది సేమ్ టైం రేపటి మార్కెట్స్ గ్యాప్ అప్ అయితే ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, గ్యాప్ డౌన్ అయితే ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి అనేది కూడా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్ వెళ్దామండి. కొంచెం లోవర్ టైం ఫ్రేమ్ లో బెటర్ గా అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మేజర్ లెవెల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ రీసెంట్ గా 25,800 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఈ రోజు ఆ లెవెల్ బ్రేక్ చేసి 25,800 అబౌవ్ క్లోజింగ్ ఇచ్చి. సో దట్స్ వై ఈ రోజు క్లోజింగ్ తో కంపేర్ చేసుకుంటే రేపటి మార్కెట్స్ కి అదే సపోర్ట్ లెవెల్. కానీ 25,000 క్రాస్ అయ్యి చాలా లాంగ్ వెళ్ళలేదు కాబట్టి వెరీ క్లోజ్ టు 25,805 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి దీన్ని మనం సపోర్ట్ కింద కన్సిడర్ చేద్దాం అండ్ అలాగే రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేద్దాం. సో అందుకని నేను దీన్ని ఒక బేస్ లైన్ కింద రిఫరెన్స్ గా తీసుకుంటున్నాను. సో రేపు ఒకవేళ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఓన్లీ ఈ బేస్ లైన్ దగ్గర మాత్రమే రియాక్ట్ అవుతాను. కాకపోతే ఏ కైండ్ ఆఫ్ సినారియోలో ఎలా రియాక్ట్ అవ్వాలో కొంచెం డీటెయిల్ గా చూద్దాం. సో బిఫోర్ దట్ ఒకసారి ఆప్షన్స్ అండ్ అనాలిసిస్ సెంటిమెంట్ చెక్ చేసుకుందామండి. సో మీకు పీసీఆర్ రేషియో క్యాలిక్యులేట్ చేసుకుంటే పుట్ సైడ్ 22.78 lakh అండ్ కాల్ సైడ్ 19,88,000 ఉంది. సో నిన్నటితో కంపేర్ చేసుకుంటే సో పీసీఆర్ వాల్యూ 1 కంటే అబౌవ్ కనిపిస్తుంది. సో 1 కంటే ఎక్కువ ఉందంటే మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్. నిన్న మార్కెట్ క్లోజింగ్ సినారియోలో మనకి పీసీఆర్ వాల్యూ 1 ఉంది. ఎగ్జాక్ట్ గా న్యూట్రల్ మార్కెట్స్ ఇండికేట్ చేసి అండ్ ఈ రోజు న్యూట్రల్ మార్కెట్స్ ని బ్రేక్ చేసి మార్కెట్స్ పాజిటివ్ సెంటిమెంట్ లోకి ఎంటర్ అయిపోయింది. బట్ ఈవెన్ దో ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 25,800 బ్రేక్ చేసినప్పటికీ ఇది మనం బేస్ లెవెల్ అనుకున్నాం కదా. ఇక్కడ ఒకసారి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. సో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు 43,000 ఉంటే ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ 83,000 ఉంది. అండ్ అదే కాల్ సైడ్ చూసుకుంటే 96,000 ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ 29,000. ఆఫ్ కోర్స్ సపోర్ట్స్ ఎక్కువగా బిల్డ్ చేసినప్పటికీ ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే పుట్స్ తో కంపేర్ చేసుకుంటే కాల్ సైడ్ ఎక్కువ ఉంది. అంటే ఈవెన్ దో 25,800 లెవెల్ క్రాస్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయినప్పటికీ ఇంకా 25,800 దగ్గర కాల్స్ హోల్డింగ్ లో ఉన్నాయి. అంటే చాలా మంది పీపుల్ ఆ లెవెల్ ని ఇంకా రెసిస్టెన్స్ కింద ఫీల్ అవుతున్నారు. సో అలాంటప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని పారామీటర్స్ క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ మూవింగ్ ఫర్దర్ ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తే మీకు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 25,700 దగ్గర 1.4 lakh స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అండ్ రెసిస్టెన్స్ 26,000 దగ్గర మీకు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ 1.69 lakh రెసిస్టెన్స్ ఉంది 26,000 లెవెల్ దగ్గర. సో ఇప్పుడు ఒకసారి చార్ట్ లో మొత్తం రిప్రజెంట్ చేసుకుందామండి. సో మనకి హైయర్ లెవెల్ 26,000 దగ్గర స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అండ్ ఇది సైకలాజికల్ లెవెల్. రీసెంట్ గా వచ్చిన కరెక్షన్ కూడా అక్కడ నుంచి మనకి ఫాలో అయింది. అండ్ 25,700 దగ్గర మనకు ఒక సపోర్ట్ ఉంది అండ్ 25,800 ని మనకు బేస్ లైన్ అంటే బోత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద తీసుకుందాం. సో ఇప్పుడు ఒకవేళ రేపటి మార్కెట్స్ లో గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగితే వెదర్ గ్యాప్ అప్ జరిగినా గ్యాప్ డౌన్ జరిగినా గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత ట్రేడ్ చేద్దాం. అంటే ఒకవేళ గ్యాప్ అప్ జరిగితే ఆ గ్యాప్ ఫిల్ చేసి ఈ బేస్ లైన్ నుంచి అప్ సైడ్ వెళ్తుంది కదా, అప్పుడు బేస్ లైన్ దగ్గర బై పొజిషన్ తీసుకుందాం. లేదా ఒకవేళ గ్యాప్ డౌన్ జరిగి మార్కెట్ రివర్సల్ నెగిటివ్ సెంటిమెంట్ లో టర్న్ అవుట్ అయితే యుఎస్ మార్కెట్స్ ఇంపాక్ట్ వల్ల అప్పుడు గ్యాప్ డౌన్ జరిగినా మళ్ళీ బేస్ లైన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ రివర్స్ అవుతుంది కదా, అప్పుడు షార్ట్ తీసుకుందాం. ఏదేమైనా ఈ బేస్ లైన్ దగ్గర రియాక్ట్ అవుదాం. కానీ ఒకవేళ రేపు మనం 25,800 నుంచి మార్కెట్స్ పైకి వెళ్తున్నప్పుడు ఈ సినారియోలో అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే ఇప్పుడు సెంటిమెంట్ ఎలా ఉంది. 25,800 దగ్గర మీకు కాల్ సైడ్ ఆల్మోస్ట్ 90,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ పుట్ సైడ్ 83,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో మార్కెట్స్ 25,800 నుంచి అబౌవ్ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు మీరు ఒకవేళ ట్రేడ్ తీసుకోవాలంటే ప్రైస్ ఇంక్రీజ్ అవడంతో పాటు కాల్ సైడ్ ఈ 90,000 ఒక వాల్యూ ఓవరాల్ గా దీని వాల్యూ తగ్గాలి అండ్ పుట్ సైడ్ దీని వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి. ఈ సినారియో కనిపిస్తేనే మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుంది కనుక 90,000 దగ్గర వాల్యూ తగ్గట్లేదు, పుట్ సైడ్ ఇంక్రీజ్ అయినప్పటికీ దీని వాల్యూ తగ్గకపోతే మార్కెట్ ఇమీడియట్ గా రివర్సల్ కూడా జరుగుతుంది. మీ స్టాప్ లాస్ టచ్ అవుతుంది, అదొక ట్రాప్ అవుతుంది. అందుకని మీరు ట్రేడ్ ఎంటర్ అవుతున్నప్పుడు ఆ వస్తున్న మూమెంటం రియల్ మూమెంటమా లేదా ట్రాప్ అనేది మీకు ఆప్షన్ చైన్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు ఎవ్రీ 3 minutes కి లేదా ఎవ్రీ 5 minutes కి చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఈ రోజు క్లోజింగ్ దాన్ని బట్టి మీరు వాల్యూస్ నోట్ చేస్తున్నారు కాబట్టి రేపు ఓపెనింగ్ మీరు ఎంటర్ అవుతున్న టైం పీరియడ్ లో ఇప్పుడు క్లోజింగ్ వాల్యూస్ కి అప్పుడు లైవ్ మార్కెట్ లో వచ్చిన చేంజ్ కి మీరు చూసుకుంటే సెంటిమెంట్
అని అర్థమవుతుంది. కాల్ సైడ్ తగ్గి పుట్ సైడ్ పెరుగుతున్నట్లయితేనే మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాం, లేదంటే అది ట్రాప్ అవుతుంది. అండ్ అలాగే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే 25,800 నుంచి మార్కెట్ ఫాలో అవుతుంది. ఇక్కడ ఒకవేళ మీరు పుట్ ఆప్షన్ బై చేయాలన్నా లేదా డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవాలన్నా సేమ్ 25,800 దగ్గర మనకి ఇప్పుడు కాల్ సైడ్ ఆల్మోస్ట్ 90,000 ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్ సైడ్ 83,000 ఓపెన్ ఇంట్రెస్ట్. దీని వాల్యూ ఇంక్రీజ్ అవుతూ దీని వాల్యూ తగ్గిపోవాలి. సో అది జరిగితేనే అప్పుడు మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాం, లేదంటే కంప్లీట్ గా మార్కెట్స్ ని ఇగ్నోర్ చేసుకున్నాం. సో ఓన్లీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ అవైలబుల్ డేటాను బట్టి మనం ప్లాన్ చేసుకున్నాం. అండ్ మార్కెట్ గ్యాప్ పైన గ్యాప్ డౌన్ అయినా 25,800 ని ఒక రెఫరెన్స్ బేస్ లెవెల్ కింద తీసుకుని అక్కడ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకున్నాం. బట్ బిఫోర్ దట్ ఆప్షన్ చేయాలి మనం మాట్లాడుకున్న సెంటిమెంట్స్ కూడా క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో సెన్సెక్స్ కూడా మనకి సేమ్ నిఫ్టీ లాగే కన్సాలిడేషన్ బ్రేక్ చేస్తుందండి ప్రాపర్ గా. మనకి ఇక్కడ చూసుకుంటే ఒక మేజర్ లెవెల్ కనిపిస్తుంది ఇక్కడ రీసెంట్ స్వింగ్ లో. అండ్ అలాగే మనకి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ ఫేస్ చేస్తుంది కాబట్టి 83,600 ని మనం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకున్నాం. లైక్ నిఫ్టీలో 25,800 ఎలా బేస్ లెవెల్, రేపటి మార్కెట్స్ కి 83,600 కూడా బేస్ లెవెల్. అంటే మనకి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది, కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఒక సెన్సెక్స్ లో ట్రేడ్ చేయాలంటే. సో ఇప్పుడు మార్కెట్ బ్రేక్ చేసి హై పాయింట్ కి వెళ్ళింది కాబట్టి ఈ రీటెస్ట్ జరుగుతున్న ప్రాసెస్ లో 83,600 నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది కదా, అప్పుడు ట్రేడ్ తీసుకుందాం. లేదు అనుకుంటే ఒక టెంపరీ కన్సాలిడేషన్ ఫామ్ అయితే ఆ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ బట్టి కూడా మనం ఈ రోజు ఇంట్రాడే హై దగ్గర కూడా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో బేస్ లెవెల్ 83,600 ఐదర్ ఈ లెవెల్ దగ్గర ట్రేడ్ ఆపర్చునిటీ వస్తే మనం తీసుకుందాం, లేదనుకుంటే ఇంట్రాడే హై బ్రేక్ చేసిన 83,800 దగ్గర కూడా మనం సెకండ్ లొకేషన్ ఇక్కడ కూడా బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. బెటర్ ఫోకస్ ఆన్ బై ఆన్ డిప్ స్టార్ట్స్. అంటే మార్కెట్ డైరెక్ట్ గా హై బ్రేక్ చేసి వెళ్ళడం కంటే కరెక్షన్ వచ్చినప్పుడు ఆ సపోర్ట్స్ దగ్గర ట్రేడ్ తీసుకుంటే కొంచెం విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఈవెన్ దో ప్రీవియస్ గా నిఫ్టీ 50 కరెక్షన్ వచ్చినప్పటికీ బ్యాంకింగ్ సెక్టర్ చాలా బెటర్ గా ఉన్నాయి. అండ్ ఓవరాల్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ప్రాపర్ గా హైయర్ హైస్ అండ్ హైలో స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. సో ఈవెన్ ఈ రోజు మార్కెట్ కూడా మనకి ఫ్లాట్ అవుతున్నాయి. లాంగ్ కన్సాలిడేషన్ మళ్ళీ స్ట్రాంగ్ అబౌవ్ అప్సైడ్ బ్రేక్ ఇచ్చింది. సో దీని బేస్ బట్టి మనం లెవెల్స్ చూసుకుంటే అఫ్ కోర్స్ ఇంట్రాడే హై పాయింట్ మనం ఒక రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. 61,600 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అంటే ఇంట్రాడే పరంగా మేజర్ లెవెల్. అండ్ అలాగే మనకి ఇక్కడ 61,200 దగ్గర కూడా ఒక సపోర్ట్ ఉంది. సో మార్కెట్ ఒక కరెక్షన్ వస్తే ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు ఫస్ట్ లొకేషన్ ఇక్కడ ట్రేడ్ తీసుకుందాం, లేదా 61,600 అబౌవ్ బ్రేక్ అయినా అప్ సైడ్ కూడా ట్రేడ్స్ తీసుకోవచ్చు. సో ఓవరాల్ గా మార్కెట్స్ లో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అవడంతో పాటు లాస్ట్ 2 days కన్సాలిడేషన్ కూడా బ్రేక్ ఇచ్చింది కాబట్టి పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. బట్ మోర్ ఓవర్ ఈ రోజు జరుగుతున్న FOMC మీటింగ్ అవుట్పుట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ పాజిటివ్ అయితే ఈ రోజు ఉన్న పాజిటివ్ మార్కెట్స్ కి అది యాడ్ అని రేపు మార్కెట్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేయొచ్చు. ఒకవేళ నెగిటివ్ అవుట్పుట్ వస్తే ఖచ్చితంగా రేపటి మార్కెట్స్ లో కరెక్షన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో రెండింటికి ప్రిపేర్ గా రైట్. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక 2 stocks ని స్వింగ్ ట్రేడింగ్ కోసం ఫిల్టర్ చేసుకున్నాం అండి. నిన్న మాట్లాడుకున్న బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ బెటర్ గానే పర్ఫార్మ్ చేస్తాయి. అండ్ ఈ రోజు ఫ్రెష్ గా బ్రేక్అవుట్స్ వచ్చిన ఒక 2 stocks ఉన్నాయి. సో డైలీ టైం ఫ్రేమ్ లో కమిన్స్ ఇండియా. సో ఇది మనకి రీసెంట్ కన్సాలిడేషన్ బ్రేక్ చేస్తుందండి, స్ట్రాంగ్ బ్రేక్అవుట్. సో ఈ స్టాక్ మనం స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకుందాం. అండ్ దీంతో పాటు టాటా స్టీల్ కూడా మనకి సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది. రీటెస్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవడం కూడా బయర్స్ ఒక స్ట్రెంత్ స్ట్రాంగ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. సో 1 టైం ఫ్రేమ్ లో కొంచెం స్ట్రక్చర్ మనం బెటర్ గా అర్థం చేసుకుందాం. సో మనకి ఒక లాంగ్ కన్సాలిడేషన్ ఇక్కడ బ్రేక్ చేస్తుంది, తర్వాత ప్రాపర్ రీటెస్ట్, ఇక్కడ కన్సాలిడేషన్, మళ్ళీ సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో మీరు ఒకవేళ రీటెస్ట్ బేస్ పై ట్రేడ్ చేస్తే ఆల్రెడీ సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది కాబట్టి మనం ఇమీడియట్ గా స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదా నేను ఇంకా సేఫ్ సైడ్ వెళ్తాను అనుకుంటే ఇక్కడ రీసెంట్ స్వింగ్ హై ఫామ్ అయింది, సమ్వే క్లోజ్ టు 210 లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్ అబౌవ్ ఎప్పుడైతే క్లోజింగ్ ఇస్తుందో అప్పుడు మనం ఈ స్టాక్ లో కూడా స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. రైట్. సో ఓవరాల్ గా దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.